14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మేము స్టేక్ హోల్డర్స్ సప్లాన్ మాకుంది కాబట్టి మాతో మాట్లాడాలి. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లా. అందుకనే ఈ నిరసన రూపంలో ప్రభుత్వానికి మా వాదన వినిపించదలుచుకుంది. ఏమిటి మా వాదన అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది జనాభా నిష్పత్తి ప్రకారం చెల్లించాలి. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చెల్లించట్లేదు. మేము అడిగేది కనీసం గతసారి మీరు 20,000 కోట్లు ఇచ్చారు, అది ఎందుకు సరిపోవు? ఆ బడ్జెట్ని ఈ సంవత్సరం 40,000 కోట్లు చేయండి అని అడుగుతున్నాం. ఎందుకు 40,000 కోట్ల రూపాయలు చేయాలంటే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు చేయాలంటే ఆ మేరకు అవసరం. నెంబర్ 1, మీరు రద్దయిన పథకాలని పునరుద్ధరిస్తామని చెప్పారు. అందులో భూమి కొనుగోలు ఉంది, పిఎం ఆవాస్ ఇవన్నీ ఉన్నాయి. వాటికి 5,000 కోట్ల రూపాయలు కావాలి. మీరే చెప్పారు ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే వృద్ధాప్య పింఛను ఇస్తామని చెప్పి. అది అమలు జరపాలంటే మా ఎస్సీ ఎస్టీలు ఈవేళ 11 లక్షలు ఉన్నారు. 50 ఏళ్ళకి వెళ్తే మరి ఇంకో 11 లక్షలు అవుతారు. 11 లక్షలు ఇంటూ 4,000 5,000 కోట్లు కావాలి. ఇవాళ మా పిల్లలందరూ రక్షిత తాగునీరు లేక రోగిష్ఠులు అయిపోయి వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యి 10ల సంఖ్యలో పిల్లలు చనిపోయారు, పిట్టల్లో రాలిపోయారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 5,000 కోట్లు కావాలి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేటువంటి ఇరిగేషను, పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, విద్య, వైద్యం ఇవన్నిటికీ మాకు గతంలో 11,000 కోట్లు కేటాయించారు. అది చాలదు, అది పెంచాలి. దాన్ని 16,000 కోట్లకు పెంచాలి. మొత్తంగా 20,000 కోట్లు అదనంగా కావాలి. గతంలో వచ్చింది 20,000 కోట్లు, మొత్తం 40,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ పెంచాలని చెప్పి మీ ద్వారా విదసం ఐక్యవేదిక తరఫున ఇవాళ రాష్ట్ర వ్యాపిత ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ బూసి వెంకట్రావు, విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్.